ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డులలో పార్టీ కార్యక్రమాలు ప్రారంభం చేశారు. అలాగే ప్రచారము నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు కిషన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడము పక్కా అన్నారు. ప్రతిపక్షాల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు, ఇంకా ఆ పార్టీ అభ్యర్థి గురించి నేనేం మాట్లాడను అని గత 3 పర్యాయాలుగా నేనే కదా ఓడిస్తూ వచ్చాను, అలాంటి వాడి గురించి మాట్లాడి నా టైం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, యువకులు, వృద్ధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. अरे कौन इनका ब्रदर अన్న కొంచెం దూరం అన్న జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం నాయకత్వం వర్ధిల్లాలి చిన్న అదే అగిపెట్టిండే ఇంతకు ముందు ఒక్క ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ప్రొద్దున నుంచి తుర్కెంజాల్ మున్సిపాలిటీ అదేవిధంగా అంబర్పేట మున్సిపాలిటీలో కార్యకర్తలు పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి శుభ సందర్భంలో వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ యొక్క నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధి ఆకర్షితులై ఇవాళ చాలా మంది యువకులు, ముఖ్యంగా యువకులందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు సందర్భంగా ఈరోజు నేను వారికి అందరికీ, యువకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మహిళలు కూడా పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున ఇవాళ పొద్దున్న నుంచి కూడా గ్రూప్ మీటింగ్స్ కానీ, కాలనీ అసోసియేషన్ మీటింగ్స్ కానీ, అదేవిధంగా పార్టీలో కలవడం కానీ, ఇబ్రాహీంపట్నంలో ఆరుట్ల గ్రామానికి సంబంధించిన 300 మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇవాళ పొద్దున్న నుంచి లెక్క తీస్తే కనీసం ఒక 700 to 800 మెంబర్స్ పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నా. కాబట్టి ఇవాళ ఈ అంబర్పేట మున్సిపాలిటీలో కూడా పసుమాముల కానీ, అదేవిధంగా మనకు ఉన్నటువంటి తట్టనగరం విలేజ్లో కానీ, ఇక్కడ ఉన్న అంబర్పేటలో కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కాబట్టి పార్టీ స్ట్రెంగ్తన్ కోసం, అదేవిధంగా అభివృద్ధి నోచుకోవాలి, అభివృద్ధి రావాలి, అభివృద్ధి కావాలి. కేసీఆర్ అయితేనే చేస్తాడు అభివృద్ధి. తెలంగాణను అభివృద్ధి చేయడమే కాకుండా మున్సిపాలిటీలు కానీ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా, ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు చెందే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా పోటీ లేరు. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రావడమే ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అదే ఊకదంపుడు మాటలు మాట్లాడడం, హైప్ తేవాలి. అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళటి వరకు 4 రోజులు అయిపోయింది, నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఫైనల్ లిస్టుకు నోచుకున్నటువంటి కాంగ్రెస్, అస్తవ్యస్తంగా తయారైనటువంటి కాంగ్రెస్, ఇలా కాంగ్రెస్ను జనాలు ఎవ్వరు కూడా దగ్గరికి రానిచ్చే ప్రసక్తే లేదు. చీ కొడుతూ ఉన్నారు. వాళ్ళు చేసే ఆలోచనలు కానీ, ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ, గాంధీ భవన్లో లొల్లులు కానీ, అదేవిధంగా ముఖం చాటేసు కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కాంగ్రెస్ వ్యవస్థను పటిష్టం కాదు, ఆ భూలోతు తోడి పెట్టడానికి ప్రజలందరూ కూడా ఉన్నారు. తెలంగాణలో ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీ రావడం జరుగుతుంది, కానీ మిగతా పార్టీలు ఎవరు కూడా సాటి రారని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. ప్రజలందరూ కూడా మాకు అభివృద్ధి ధ్యేయంగా మాకు ఇచ్చే మాటలు కానీ, మేనిఫెస్టోలో పెట్టిన 15వ తారీఖు అనౌన్స్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన, ఈ యొక్క విజన్ ఏదైతే ఉందో అది రాష్ట్ర బాగు కోసం కానీ, ప్రజల బాగు కోసం కానీ, ప్రతి కుటుంబానికి బాగు కోసం కానీ చేస్తున్న అభివృద్ధిని చూసి అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా యువకులు, పెద్దలు, ముఖ్యులు, రైతులు, రైతు కూలీలు, అదేవిధంగా మహిళలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరచడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏకదాటిగా ఈరోజు రాష్ట్రంలో 85 నుంచి 90 వరకు సీట్లు రావడం ఖాయం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంగా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ.